ఏయ్, ఏంటయ్యా న్యూసెస్? ఏంటి న్యూసెస్? ఏంటి చూస్తున్నా? ఇదో టైప్ ధర్నానా? ఇదిగో నీలాంటి వాళ్ళు ఎంతమంది నిరసన తెలిపినా హైదరాబాద్ డ్రైనేజీ వ్యవస్థ మారదు. మార్చాలంటే పోయిన నవాబు గారే మళ్ళీ బతికి రావాలి. లేలే. నమస్కారం సార్. నమస్కారం. మీరేంటి ఇక్కడికి వచ్చారు? ఇక్కడ కూర్చున్నారు దొరగారు, వీరి పితామహుడు నేనే. ఇందాకటి నుంచి ఈ గుంటనే చూస్తూ కూర్చొని ఉంటే డౌట్ వచ్చి ఇలా వచ్చాం సార్. మ్యాటర్ ఏంటో కనుక్కోండి సార్. ఐల్ హ్యాండిల్ ఇట్. అయ్యా కుళ్ళు కుతుబ్ షా గారు, తమరి భాగవతం మేము ఎఫ్ఎంలో విన్నాం. పబ్లిక్లో నా పరువు తీయకుండా లేవండి సార్, లేవండి సార్. హలో, ఆ గుంట్లో ఏముంది సార్? మీరే వెళ్ళి చూడండి, అర్థం. ఏమయ్యా, ఇక్కడ ఈత పోటీలా జరుగుతున్నాయి. ఏం పని లేకపోతే సరే. వెళ్ళండి వెళ్ళండి. ఏంటి సార్ అక్కడ ఏం జరుగుతుంది? క్రికెట్ మ్యాచ్ లైవ్ చూపిస్తున్నాను. డ్రైవర్, నువ్వు ఆ కార్ తీసుకురా, నేను వీడిని తీసుకెళ్తాను. ఏడతను ఏమోనే, అంతా గందరగోళంగా ఉంది. రా వెళ్దాం. హలో, నా కోసం చూస్తున్నావా? ఢిల్లీ నుంచి వస్తున్నావు అని తెలిసి మన ఊరు నుంచి కారు తీసుకొచ్చా. దా వెళ్దాం. ఏయ్ షట్ అప్, మైండ్ యువర్ ఓన్ బిజినెస్, ఓకే? ఇడియట్. ఏ వియోగం! అసలు ఎవరికైనా ఇలా జరుగుతుందా? అయినా జరగాలనుకుంటే మాత్రం జరుగుతుందా? మహారాజ యోగం. ఒరే, అందులో ఏమీ లేదురా మీ నాన్న బుర్రలో లాగా. అంటే వీడి బుర్ర ఏమైనా ఖాళీగా ఉందనా? అమ్మాయిల కోసం లెఫ్ట్ రైట్ అని మార్చింగ్ చేస్తుంది. మంచి సంబంధం చూసి పెళ్లి చేయి, ఇంట్లో పడి ఉంటాడు. నేను ఇంట్లో ఉంటే మీరు గాలికి తిరిగి వచ్చానా? రేయ్, ఏం మాట్లాడతాడు వీడు? ఏమిట్రా ఏ మాట పడితే ఆ మాట అంటవేనా? అట్లా. ఆయన కోపం వచ్చినప్పుడు బుద్ధి లేక అలా నోరు జారుతారు. నువ్వు జారిపోవడమేనా? ఒక్కొక్కప్పుడు సహనం చచ్చి దరిద్రంగా ఆయన ఏం మాట్లాడతారో ఆయనకే తెలీదు. ఎప్పుడు చూసినా బిజినెస్, డబ్బు తప్ప ఇల్లు ఇల్లాల గురించి అసలు పట్టించుకోరు. అంత మాత్రాన అంత మాట అంటావా? ఏమండి, ఏ వ్యాక్ చేస్తున్నారే? రెండు మంచి పాత్రల మధ్య నాదో దిక్కుమాల పాత్రం చేసి ఏ వాడుకుంటున్నారే? ఫోన్ తీయండి. అమ్మ నేను తీరు. ఈ మధ్య ఫోన్లు తీస్తే బూతులు తిడుతున్నారు. పోనీ నేను తీస్తాను, ఇవన్నీ సర్ది పెట్టండి. సర్దుతారు అందే ఉంది. హలో భారతి, నువ్వా? అరే వస్తున్నానే. ఎప్పుడే? రేపు పొద్దున నేను మా అబ్బాయి అనంతగిరి బయలుదేరుతున్నాం, ఓకేనా? సరే సరే. అక్కడ వానలు ఎక్కువ అంట, గొడుగులు తీసుకు బయలుదేరండి. ఇక్కడ చలి ఎక్కువగా ఉంది, రోజులాగా దిండు వాటేసుకుని పడుకోండి. ఏంటి మమ్మీ, వారం రోజులు డాడీ సొత్తుకి దూరంగా ఉంటావని హ్యాపీగా ఉందా? రేడియట్, ఆయన నా హస్బెండ్ రా. ఐ లవ్ హిమ్. అబ్బో, గ్రేట్ లవర్స్. ఎక్కడుందో తెలియని అమ్మాయిని వెతుకుతున్న నువ్వు గ్రేట్ లవర్వి, మేం కాదండి. మమ్మీ, మళ్ళీ ఆ అమ్మాయి కనిపిస్తుందంటావా? నీ అదృష్టం బాగుంటే తప్పకుండా కనిపిస్తుందిరా. నా అదృష్టానికి పంచర్ అయింది మమ్మీ. రే, మీ నాన్న నాకు ఐ లవ్ యూ చెప్పినప్పుడు మేం కూర్చున్న ఆర్టీసీ బస్ టైర్ కూడా ఇలాగే డామ్ అంది. ఏమైంది? మేం బానే ఉన్నాంగా. వెళ్ళి టైర్ మార్చు. అంతేనంటావా? వెళ్ళరా. సార్, ఖర్చీఫే ఉంది సార్. ఇది నందినిద్ర, నా డార్లింగ్. ఇప్పుడే వెళ్ళింది కదా. దాని మీద, దాని ఒంటి మీద ఉన్న